అమ్మవారి యొక్క ఉత్తేజాన్ని పొందినటువంటి వారై అందరూ కూడా జిజ్ఞాసువులు జ్ఞానకాంతిని మనం కైవసం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులోనూ మిగతా వాళ్ళని ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిహాసంగా అక్కడ ఒకడు ఉన్నారు, అక్కడ పోయి అడగండి అని వేదత్తుల్ని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఎల్లప్పుడూ కూడా భక్తుల యొక్క ధర్మవర్ధిని శ్రీ పద్మావతి భగవని నెలచిన్నెల పరిజనతయా అయనం యస్య సహ నారాయణ అన్నారు. ఈనాడు మనం ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాం సూర్య ప్రత్యక్ష దేవత అని. అటువంటి సూర్యుడికి కూడా స్వామి ఎవరు అంటే వారి యొక్క స్వరూపాన్ని అమ్మవారు ఈనాడు ధరించి ఉన్నారు. ఎంతో ప్రవక్త ఛందసాం వక్త పంచరాత్రస్య యస్వమని వేదాంత దేశికుల వారు యతిరాజ ఇక్కడ విశేషంగా తిరుసుకనూరులో అమ్మవారు సకల ఆరాధనలు కూడా అందుకుంటూ ఉన్నారు. సూర్యగోళము అంటే వేడి కదా, భరింపరనటువంటి వేడి ఉంటుంది అక్కడ. ఆ జోలి తవ్వి తవ్వి ఎంత శోధించిన చిరూపునెంచితే మరుని గన్న తండ్రి తగ ప్రతాపమునను దానవాంత కుడితడు తగులని లోకమున లేడు ఇంతటి దైవము మరి జోలి తవ్వి ఏం చేసి ఉన్నారు, ఎటువంటి దివ్య ఆభరణాలంతా కూడా ధరించి ఉన్నారు అని మనం ఒక్కసారి పరిశీలించినప్పుడు భగవంతునికి కైంకర్యం చేసేటువంటి తపన, ఉబలాటం, కుతూహలం, అభిలాష ఉండాలి. నారాయణ ఎన్నుం నామమని ఈనాడు జియర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఆ కైంకర్య పరులంతా కూడా పద్మావతి శ్రీ కరుణారసలహరి శ్రీనివాస హృదయ అని అతివజన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మహాపేక్షలు ఇన్నీను విడిచే త్యజించి నిశ్చలమైనటువంటి యోగభావనతో ఆ పరమాత్మను ఎలా ఆశ్రయించారో ఆ తల్లి అమ్మవారి యొక్క ఉత్తేజాన్ని పొందినటువంటి వారై అందరూ కూడా జిజ్ఞాసువులు జ్ఞానకాంతిని మనం కైవసం చేసుకునే ప్రయత్నం